ఎప్పుడైనా సడన్‌గా స్వీట్ క్రేవింగ్స్ అయినప్పుడు ఇలా ఒకసారి కేక్స్ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం ఓరియో బిస్కెట్స్‌ని ఇలా చిన్న మిక్సీ జార్‌లో యాడ్ చేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఈజీగా ఫైన్ పౌడర్ అయిపోతుంది. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్‌లో మనం ఫైన్ పౌడర్ చేసుకున్న దాన్ని ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కాచి చల్లార్చిన పాలను గానీ లేకపోతే నార్మల్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ మిల్కే యూజ్ చేశాను. ఎక్కడా కూడా లమ్స్ అనేవి లేకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్లు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోండి. మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నేను నా దగ్గర ఉన్న పేపర్ కప్స్‌లో యాడ్ చేసుకుంటున్నాను. మన ఇంట్లో ఉండే స్టీల్ బౌల్ లేకపోతే స్టీల్ గ్లాస్ కూడా యూజ్ చేయొచ్చు. అలానే ఇప్పుడు డైరీ మిల్క్‌ని కూడా ఇలా మిడిల్‌లో యాడ్ చేసుకొని మళ్ళీ బ్యాటర్‌ని ఇలా అయితే వేసేసుకున్నాను. దీనిపైన మళ్ళీ నేను గార్నిష్ కోసం చాక్లెట్ చిప్స్ అయితే యాడ్ చేసుకున్నాను. సేమ్ ఇవే యాడ్ చేసుకొని చేసుకోవాలని ఏం లేదు. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి నట్స్ గానీ, టూటీ ఫ్రూటీస్ గానీ ఏవైనా సరే మీ చాయిస్. ఇప్పుడు బేకింగ్ కోసం 5 మినిట్స్ ముందు ప్రీ హీట్ చేసుకున్న బౌల్‌లో ఇవి పెట్టేసుకొని లో ఫ్లేమ్‌లో 15-20 మినిట్స్ పాటు బేక్ చేసేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫోర్క్‌తో కానీ టూత్‌పిక్‌తో కానీ చెక్ చేసుకోండి. చాలా ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఇంకా డెకరేషన్ కూడా మనకి నచ్చినట్టు చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. నాలాంటి చాక్లెట్ లవర్స్కి మాత్రం పిచ్చగా నచ్చేస్తుంది. సో డెఫినెట్గా ట్రై చేసేయండి. మీకు మాత్రం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.